అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. హిందువులు కొలిచే ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరు. కష్ట సమయాల్లో ఆపద్బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున వచ్చింది. అంటే ఈరోజే మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆంజనేయునికి ఈ 2 రోజులు ఎంతో ఇష్టమైన రోజులు. ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే హనుమంతుని జన్మ కథను తెలుసుకొని ఈరోజు ఇంట్లో పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఈ వీడియో మీకు కంటబడితే మీరు ఎంతో అదృష్టం చేసుకున్నట్లే. హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టనష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి జన్మ రహస్యం గురించి హిందువులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి జన్మ రహస్యం విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆంజనేయ స్వామి జన్మ కథను విని స్వామివారి కృపకు ప్రీతిపాత్రులు కాగలరు. మరి ఆ కథ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. హనుమాన్ తల్లి అంజనాదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. అంజనాదేవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక ముని తపస్సును భంగం కలిగించింది. ఆ ముని చేత శపించబడింది. ఒకానొక రోజు అడవుల్లో ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తున్న ఆ కోతిని చూసిన అంజనాదేవి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన తను కోతిపై పండ్లు విసిరింది. దీంతో ఆ కోతి ధ్యానానికి భంగం కలిగింది. కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలో వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధించాడు. అంజనాదేవిని ఎవరైనా ప్రేమించినా పెళ్లాడినా వారు కోతిగా మారిపోతారని అంజనాదేవికి శాపం ఇచ్చాడు. అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకొని తనను క్షమించమని ఆ మునిని వేడుకుంది. అప్పుడు ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటాడు: ఓ అంజనాదేవి, నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు శివుని అవతారమైన బిడ్డకు జన్మనిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తావో అప్పుడే నువ్వు కోతి రూపం నుండి శాప విమోచనం పొందుతావని అంజనాదేవికి ఆ ముని వరం ఇచ్చాడు. అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవి దగ్గరకెళ్ళి నాకు కోతి రూపం ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంతా కాలమే సమాధానం చెబుతుంది, కాబట్టి నువ్వు వెంటనే కోతి రూపంలోకి మారు, భూలోకానికి ప్రయాణం అవ్వు అని చెప్తాడు. బ్రహ్మదేవుని మాటలకు అంగీకరించిన అంజనాదేవి తన శాప విముక్తి కోసం ఒక కోతి రూపంలో భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంటుంది. ఒకానొక రోజు కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుని చూసి ప్రేమలో పడుతుంది. ఆ పురుషుడి పేరు కేసరి. ఇతను కోతులకు రారాజు. కేసరి రూపం కూడా కోతి రూపంలో ఉంటుంది. కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని కేసరిని వేడుకుంది. అప్పుడు కేసరి అంజనాదేవిని ఇష్టపడి అడవిలోనే వివాహం చేసుకున్నాడు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది. ఎటువంటి ఆహారం లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉంటుంది. శివుడు ఆమె పూజలకు సంతోషించి అంజనాదేవి కోరిన కోరికల్ని నెరవేరుస్తానని శివుడు వరమిచ్చాడు. అప్పుడు అంజనాదేవి తనకు ఉన్న శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడుగా జన్మించమని కోరుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని అంటాడు. ధైర్య సాహసాలు, అపారమైన శక్తి,
గల కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లి అవుతావని శివుడు అంజనాదేవికి వరమిస్తాడు. శివుడు వరమిచ్చిన కొన్ని నెలలకే అంజనాదేవి గర్భం దాల్చి కోతిముఖం గల బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు ఆంజనేయ అని పేరు పెట్టింది. దీంతో అంజనాదేవి ఉన్న శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది. అప్పుడు హనుమంతుని తండ్రి కేసరి ఆంజనేయుల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు హనుమంతుడు ఉదయించే సూర్యుని చూసి దాన్ని ఒక పండు అనుకొని ఆ పండుని తినాలని సూర్యుడి మీదకు దూకాడు. అప్పుడు ఆ వేడికి హనుమంతుని మూతి కాలిపోతుంది. హనుమంతుణ్ణి శివుని అవతారంగా అందరూ అంగీకరించరు. కానీ దాన్ని విశ్వసించే భక్తులు చాలామంది విద్యావంతులు ఉన్నారు. హనుమంతుడు శివుని అవతారంలోని శివపురాణంలోని శతరుద్రీయ సంహితంతో కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నాడని నమ్మకం. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. రామాయణ కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్తాడు. అప్పుడు రావణాసుడు హనుమాన్ తోకకు నిప్పంటించాడు. అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు అంటించాడు. చివరకు లంక నుంచి తిరిగి రాముల వారి దగ్గరకు వెళ్తుంటూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకున్న మంటను ఆర్పుకొని సేద తీరాడు. హనుమంతుడు అలా సముద్రంలోకి మునిగినప్పుడు హనుమంతుడి శరీరం నుంచి ఒక స్వేద బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ జలకన్య గర్భం దాలుస్తుంది. ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక రాజు వలలో ఆ జలకన్య చిక్కుతుంది. ఆ రాజు జలకన్య పట్టను కోస్తాడు. పట్ట కోసినప్పుడు ఆ జలకన్య గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తాడు. ఆ శిశువు శరీర సగభాగం కోతు రూపంగా, మరో సగభాగం చేప పోలికగా ఉంటుంది. ఈ విధంగా 2 రూపాలు కలిగి ఉన్నటువంటి ఈ జీవిని మకరధ్వజుడు అని నామకరణం చేశారు. మకరధ్వజుడే హనుమంతుని కుమారుడుగా చెబుతారు. మనం చూసే హనుమంతుని విగ్రహం ఎప్పుడూ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. అయితే ఈ సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. ఒకరోజు సీతాదేవి తన నుదిటిపైన సింధూరం ధరిస్తుంటే దాన్ని హనుమంతుడు చూసి ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారని హనుమంతుడు సీతాదేవిని ప్రశ్నించినప్పుడు అప్పుడు సీతాదేవి రామునిపై తనకు ఉన్న ప్రేమకు గౌరవ సూచకంగా ఈ సింధూరం ఉంటుందని వివరించింది. అప్పుడు హనుమంతుడు రామునిపై తనకున్న భక్తిని నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో నింపేస్తాడు. ఇది తెలుసుకున్న రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని రాముడు వరం ఇస్తాడు. ఇది హనుమాన్ జన్మ వృత్తాంతం.